శాంతి భద్రతల విషయంలో విజయవాడ పోలీసులు వినూత్నంగా ముందుకెళ్తున్నారు. నేరాల కట్టడి, ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఇందుకోసం మహిళా పోలీసుల్ని డ్రోన్ పైలట్లుగా తీర్చిదిద్దుతున్నారు. ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్కు ఒక్కో డ్రోన్ కేటాయించబోతున్నారు. ఇప్పటికే 13 డ్రోన్లు కమిషనరేట్కు చేరగా మిగతావి త్వరలోనే వస్తాయని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంలో విజయవాడ పోలీసులు వినూత్నంగా ముందుకెళ్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని శాంతి భద్రతల పరిరక్షణకు డ్రోన్లను అస్త్రాలుగా వినియోగిస్తున్నారు. ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 28 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్ కు ఒక డ్రోన్ ను కేటాయించాలని భావించిన పోలీసు ఉన్నతాధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు 3 డ్రోన్లు ఉండగా తాజాగా మరో 10 కొత్త డ్రోన్లు వచ్చాయి. త్వరలో మరిన్ని తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రోన్ పైలట్లుగా మహిళా పోలీసులకు శిక్షణ ఇస్తున్నారు. బందరు రోడ్డులోని ఆపరేషనల్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మొదటి బ్యాచ్ కు శిక్షణ కొనసాగుతోంది. విజయవాడలో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే ఏ ప్రాంతాలలో ఏం జరుగుతుందో పరిశీలిస్తూ ఉంటారు. అయితే డ్రోన్లను ఆయా ప్రాంతాలకు పంపించి అవసరమైన చర్యలు చేపట్టడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో 5 డ్రోన్ ఆపరేటర్లు ఉండటంతో ఇక్కడ పనిచేసే మహిళా కానిస్టేబుళ్లకే ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి విడత శిక్షణ పూర్తి కావచ్చింది. అనుమానిత వ్యక్తులను గాని వాహనాలను గాని ట్రాక్ చేయాలనుకున్నప్పుడు డ్రోన్ ద్వారా టార్గెట్ ను ఫిక్స్ చేస్తారు. అయితే ఈ టార్గెట్ ను ఎలా ఫిక్స్ చేయాలి, ఎలా ట్రాక్ చేయాలి అనే విషయాలపై ప్రాక్టికల్ గా శిక్షణ ఇస్తున్నారు. డ్రోన్ కు సంబంధించి సాంకేతికంగా ముడిపడి ఉన్న అన్ని అంశాలపైన మహిళా పోలీసులకు శిక్షణ ఇస్తున్నారు. అనంతరం వారికి పరీక్షలు పెట్టి ఉత్తీర్ణులైన వారికి ధృవీకరణ పత్రాలు అందజేస్తారు. మహిళా పోలీస్గా విజయవాడ ఎన్టీఆర్ కమిషనరేట్లో పనిచేస్తున్నాను. ఏపీలో మొట్టమొదటిసారిగా విజయవాడ ఎన్టీఆర్ కమిషనరేట్లో డ్రోన్స్ గురించి ఇక్కడ అవగాహన కల్పిస్తున్నారు. మన సీఎం గారు ప్లస్ సిపి సార్ గారి ఆధ్వర్యంలో మాకు ఇలా డ్రోన్స్ నేర్పించడం చాలా గర్వంగా అనిపిస్తుంది. నేను ఎస్ఎన్ మహిళా పోలీస్గా పనిచేస్తున్నానండి. సిపి గారు, ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహ బలంతో ఈ డ్రోన్ ట్రైనింగ్ అనేది మాకు నేర్పించడం జరిగిందండి. మహిళా పోలీసులకు కూడా ఈరోజు ఇట్లా ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైన విషయం అండి. టెక్నికల్ ట్రైనింగ్ ఉండాలి వీళ్ళకి కూడా అని చెప్పి మా సిపి గారు మమ్మల్ని సపోర్ట్ చేయటం అనేది చాలా బాగుందండి. ఆంధ్రప్రదేశ్ మొత్తంలోకి పైలట్ ప్రాజెక్ట్ కింద మన ఎన్టీఆర్ కమిషనరేట్లో కమిషనర్ సారు మాకు మహిళా పోలీసులకి 38 మెంబర్స్కి ఫస్ట్ డ్రోన్ ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. విజయవాడ పోలీస్ కమిషనరేట్ కు 2018లో 9 డ్రోన్లను ఇచ్చారు. ఈ డ్రోన్ల కాల పరిమితి ముగియడంతో ఇటీవలే 3 డ్రోన్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు కొత్తగా మరో 10 కొత్త డ్రోన్లు కమిషనరేట్ కు వచ్చాయి. ఈ డ్రోన్లన్నింటికి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానమై ఉంటాయి. ముఖ్యంగా ఎక్కడైనా వాహనాలు నిలిచిపోతే కారణం ఏంటన్న విషయాన్ని తెలుసుకునేందుకు డ్రోన్లను పంపిస్తున్నారు. ఆ ప్రదేశానికి అతి సమీపంగా డ్రోన్లను పంపించి ఏం జరిగిందో తెలుసుకుంటున్నారు. తర్వాత ఆ పరిధిలోని ట్రాఫిక్ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నియంత్రించడంతో పాటు ఇసుక అక్రమ రవాణాను అరికట్టే విధంగా రీచ్ల వద్ద నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. నేరాల నియంత్రణకు, తప్పించుకు తిరుగుతున్న దొంగలను పట్టుకోవడంలోనూ ఇప్పుడు ఈ డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తాయని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఒక 50 మంది ఉమెన్ ఆఫీసర్స్కి డ్రోన్ పైలట్స్గా తీర్చిదిద్దడం జరిగింది. ఫ్యూచర్లో ఒక 500 మెంబర్స్ని ఫస్ట్ ఫేజ్లో ట్రైన్ చేయడం, ఉమెన్ ఆఫీసర్స్ ట్రైన్ చేయడం, వీరి సేవల్ని పోలీస్ శాఖలో ఉపయోగించుకోవడం అనేది వినూత్నంగా ముందుకు పోతున్నాము. 28 డ్రోన్స్ త్వరలోనే అక్వైర్ చేస్తున్నాము. అక్వైర్ చేసిన తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్ ఇస్తాము.
ప్రతి పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ వల్నరబిలిటీ మ్యాపింగ్ జరిగింది. ఈవ్ టీజింగ్ ప్లేసెస్, సో ఈవ్ టీజింగ్ పర్పస్ గురించి డ్రోన్స్ ఎగరేయడము, అదేవిధంగా ఓపెన్ ప్లేసెస్ డ్రింకింగ్ దాని గురించి డ్రోన్స్ ఎగరేయడము, అదేవిధంగా కొంత ట్రాఫిక్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్న దగ్గర ఒక డ్రోన్ ఎగరేయడము, లేదంటే ఒక జంక్షన్ని మనం ఇంప్రూవ్ చేయడానికి, ట్రాఫిక్ జంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి దాన్ని అసెస్ చేయడానికి, ఆ జంక్షన్ అసెస్ చేయడానికి డ్రోన్ ఎగరేసేసి దాని నుంచి అవుట్పుట్స్ తీసుకోవడము, ఇలాగా చాలా వినూత్నంగా ఆలోచిస్తున్నాము. పోలీస్ శాఖలో మహిళా పోలీసులకు కొన్ని పరిమితులుంటాయి. వారిని కొన్ని విధుల్లో మాత్రమే ఉపయోగిస్తారు. ఇప్పుడు వారిని డ్రోన్ ఆపరేషన్ కు కేటాయించడం ద్వారా పోలీస్ స్టేషన్ నుంచే వివిధ ప్రాంతాల్లో నిఘా కొనసాగించవచ్చన్న భావనలో అధికారులు ఉన్నారు. అలాగే సచివాలయ పోలీస్ సిబ్బందికి కూడా శిక్షణ ఇస్తున్నారు. మొత్తంగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ను రాష్ట్రంలోనే తొలి డ్రోన్ కమిషనరేట్ గా మార్చాలని భావిస్తున్నారు.